ఇవన్నీ మనకు దొరుకుతున్నాయా లేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. రోడ్డు మీద వదిలేశాడా దేవుడు మనల్ని? ఆహారం ఇవ్వకుండా వదిలేశాడా దేవుడు మనల్ని? కాపుదలు ఇవ్వకుండా వదిలేశాడా దేవుడు మనల్ని? నీరు కట్టలేదు, రక్తం కట్టాడు కదా. నీరు కట్టాడా, రక్తం కట్టాడా? నీరు కట్టలేదు, రక్తం కట్టాడు. ఎరువేలేదు, తన ప్రాణాన్ని ఇచ్చాడు కదా. ఇన్ని వేసి తన కంచిలో భద్రపరిస్తే మన రుచి ఆయనకి ఎలా అనిపించాలి? మధురంగా అనిపించాలి. అంతేనంట. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుని కృపా ప్రసన్నతను బట్టి, సర్వేశ్వరుడైనటువంటి దేవుని ప్రేమ ప్రణాళికను బట్టి మరి యొక్క ఆదివారపు ఆరాధనలోనికి దేవాది దేవుడు మనలను నడిపించారు. మనం లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మరి ఆరాధన దినమందు నేర్చుకుందాం. లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలను ఈ ఆరాధన దినం కొరకై, ప్రభువుని ఆరాధించడం కొరకై నేర్చుకుందాం. యూదా రాసిన పత్రిక దగ్గరికి రండి. మరి ప్రకటన గ్రంథానికి ముందు రాయబడినటువంటి పత్రిక, యూదా రాసినటువంటి పత్రిక, ఒకే అధ్యాయంతో కూడినటువంటి పత్రిక. మరి ఈ పత్రిక ద్వారా మనము కొన్ని విషయాలు, ప్రభువుని ఎందుకు ఆరాధించాలి, ప్రభువుని ఎందుకు మనం గనపరచాలి, ప్రభు సన్నిధికి మనం ఎందుకు రావాలి అనే విషయాల గురించి నేర్చుకుందాం. యూదా రాసిన పత్రిక మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైయున్న యోదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, పిలవబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమా స్వరూపుడైన మా యేసయ్య, ప్రభువా, ఈ ఆదివారపు ఆరాధన మార్చి నెల ఆఖరి ఆదివారపు ఆరాధనలో మేము వచ్చామనైనా. దినాలు మారిపోతూ ఉన్నాయి, సంఖ్యలు మారిపోతూ ఉన్నాయి, తేదీలు మారిపోతూ ఉన్నాయి, కాలం మారిపోతూ ఉంది, రాకడకు సమయం ఆసన్నమవుతూ ఉంది. అయా, మేము పిలువబడిన వారమని మర్చిపోయి జీవించకుండా ప్రభువా, ప్రత్యేకించబడిన వారమని ఎరిగి ఉండకుండా ప్రభువా, సాతాను అనేక రీతిగా మానవుల్ని బలహీనపరుస్తూ ఉండగా ప్రభువా, నీ బలము చేత, నీ శక్తి చేత మమ్మల్ని ఎత్తిపట్టు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప చేత మమ్మల్ని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. నీ దయచేత మమ్మల్ని నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అయా, నీ వాక్యాన్ని మాకు తేట తెల్లంగా బోధించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవుడా, 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 నీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ ఆత్మను మాపై ముద్ర వేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ సంస్కారం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా అయ్యా, ఎవడు దేవుని ఆత్మ లేకుండా దేవుని మాటలు వినలేడు ప్రభువా. ఎవడు దేవుడు ప్రేరేపించకుండా వాడి హృదయంలో మాటలు దాచుకోలేరు ప్రభువా. నాయనా, నీ పిల్లల్ని నీ ఆధీనంలో తెచ్చుకో బాబు. అయా, నీ బిడ్డల్ని స్వాధీనంలో తెచ్చుకో బాబు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం అందరికీ దయచే బాబు. నీ సన్నిధి తోడుగా ఉంచు బాబు. నీ కృప తోడుగా ఉంచు బాబు. నీ దయ తోడుగా ఉంచు బాబు. మీరే మాతో మాట్లాడండి నాయన. నాకైతే అర్హత లేదు నాయన. ఇక్కడ ఉన్న వారందరికంటే ప్రధానమైన పాపిగా నేను ఎంచబడుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. నన్ను మరుగుపరచండి ఆయన, నా స్వరాన్ని మరుగుపరచండి ఆయన, నా తండ్రి నా శక్తిని మరుగుపరచండి ఆయన. వట్టిదాన్ని ఇక్కడ నిలబడున్నాను ప్రభువా. నువ్వు నన్ను నింపండి ప్రభువా. నీ ప్రజలు నింపండి ప్రభువా. మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి ప్రభువా. నాయన, మేము మౌని అయి వింటుండగా ప్రభువా, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఖాళీ పాత్రగా వచ్చావు నాయన. చెత్త పోగు చేసుకుని వెళ్ళే వారంగా ఉంచుకుని ఆయన, నీ మాటలు పోగు చేసుకుని వెళ్ళే వారంగా ఉంచిన ఆయన, నీ ప్రేమను కృపను పోగు చేసుకుని వెళ్ళే వారంగా ఉంచిన ఆయన, నీ సన్నిధిని పోగు చేసుకుని వెళ్ళే వారంగా ఉంచిన ఆయన. నువ్వే నీ మాటల చేత మమ్మల్ని ఆదరించి బలపరిచి దీవించి కార్యాలు జరిగించమని, దేవుని శక్తిగల వాక్యాన్ని మా హృదయాలను ప్రతిష్ఠ చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ మాటలు అడిగి పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైయున్న యూదా రాసిన పత్రికలోని మొదటి 2 మాటలు మనం చదువుకున్నాం. ఎవరంటండి? యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైయున్న యూదా రాసిన పత్రికను మనము చదువుకున్నాం. మొదటి మాటలో తనను తాను పరిచయం చేసుకుంటూ మొదట తాను ఏమై ఉన్నాడో తెలియచేశాడు. ఆత్మీయంగా యేసుక్రీస్తుకి దాసుడనై ఉన్నానని, భౌతికంగా యాకోబుకి తమ్ముడనై సహోదరుడనై ఉన్నానని తెలియచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
గమనించాలి. మనం ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయంగా యేసుక్రీస్తుకి దాసులుగాను, భౌతికంగా మనము ఏ కుటుంబానికి చెందిన వారమో ఆ కుటుంబాన్ని గర్వంగా చెప్పుకునే వారము కూడా అయి ఉండాలి. ఇక్కడ ఈ మాటలో ఒక అర్థం ఉంది. యాకోబు సహోదరుడును ఉన్న యోధా అని తను తాను ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడంటే, ఆదిమ సంఘములోనే మరి యేసుక్రీస్తు యొక్క ఆరోహణం అనంతరం అపోస్తలుల యొక్క పరిచర్య ప్రారంభంలోనే యాకోబు ఖడ్గము చేత తల నరకబడి హతసాక్షిగా చంపబడ్డాడు. అయితే యాకోబు హతసాక్షి అయిన తర్వాత ఆ కుటుంబంలో నుంచి ఎవరైనా సేవ చేశారా, ఆ కుటుంబంలో నుంచి మరలా ఎవరైనా పరిచర్య చేశారా, హతసాక్షిగా మార్చబడినటువంటి కుటుంబం తర్వాత స్థితిగతులు ఎలా ఉంటాయి అని తెలియపరచడం కోసం, నా అన్న ఉండేవాడు, నా అన్న దేవుని కోసం హతసాక్షి అయిపోయారు, నా అన్న సువార్త ప్రకటించడంలో తల తెగగొట్టబడినటువంటి వాడై చంపబడి తన జీవితాన్ని ముగించుకున్నాడు. అతని సహోదరుడనైన నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, పరిచర్య చేస్తున్నానని యోధా ప్రకటించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి విశ్వాసతరం ఎలాగుంది అంటే, ఇంట్లో వారికి ఏదైనా హాని జరిగినా, లేక తెలిసిన వారికి ఏదైనా ప్రమాదం జరిగినా, లేకపోతే ఏదైనా సమస్య కలిగినా దేవునిని విడిచిపెట్టేటువంటి స్వభావాన్ని, దేవుని మీద భక్తిని కోల్పోయేటువంటి స్వభావాన్ని, దేవునిని మర్చిపోయి దూషించేటువంటి స్వభావాన్ని నేటి విశ్వాసతరం కలిగి ఉన్నారు. కానీ ఆనాటి కాలం నుంచి మన ముందటి కాలం వరకు కూడా దేవుని ప్రజలు జీవమైనను మరణమైనను దేవుని చేతిలోనే ఉన్నవని ఎరిగి, దేవుడు జీవించే అవకాశం ఇస్తే జీవించి పరిచర్య చేశారు, మరణించవలసి వస్తే సంతోషంగా ఆ మరణాన్ని స్వీకరించి తమ వెనక ఉన్నటువంటి వారికి మాదిరిగా నిలిచారు. ఈనాటికి నేటికి అది నెరవేరుతుందని చెప్పుకోవటంలో ఏమాత్రం కూడా మనం సందేహించనక్కర్లేదు. మరి మొన్నటి కాలంలోనే జరిగినటువంటి సహోదరు యొక్క హతసాక్షి మరణం నేటి మనందరికీ కూడా ఒక మార్గదర్శకమే. చూడండి, బ్రతుకున్నంత కాలంలో ఆయన ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ చనిపోయిన తర్వాత అనేక మంది ఆయన్ని చూసి స్ఫూర్తి పొందుతున్నారు, ఆయన మార్గాన్ని చూసి స్ఫూర్తి పొందుతూ ఉన్నారు. ఆయన చెప్పిన మాటలన్నీ ఇప్పుడు వింటున్నారు. ఆయన చెప్పిన మాటలన్నింటినీ ఇప్పుడు అసలు ఎందుకు ఈయనపై ఎంత ప్రభుత్వాలు కానీ, లేక ప్రపంచంలో ఉన్నటువంటి విరోధులు కానీ, క్రీస్తు వ్యతిరేకులు కానీ ఎందుకు ఆయనపై అంత కక్ష కట్టడానికి కారణం ఏంటని ఇప్పుడు ఆయన జీవితాన్ని చూస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం బ్రతుకున్నప్పుడు మన జీవితాన్ని ఎవరు చూసినా చూడకపోయినా, మనం బ్రతుకున్నప్పుడు మనల్ని గురించి ఎవరు పట్టించుకపోయినా, ఒకనాడు మనం లేకపోయినప్పుడు మన జీవితాల గురించి అందరూ పరిశోధన చేస్తారు. మనం చేసిన కార్యాలు, మనం చేసిన ప్రార్థనలు, మనం చేసిన పరిచర్య ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. అబ్రహాము మనకంటే కొన్ని వేల సంవత్సరాల ముందటివాడు, ఇంచుమించు కాలమాన ప్రకారం 6,000 సంవత్సరాలకు పైగా ముందటివాడు. కానీ నేటికి మనమందరం అబ్రహాము చేసిన క్రియలు జ్ఞాపకం చేసుకుంటున్నాం, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, అబ్రహాము తన కుమారునే బలిగా ఇవ్వబోయాడని గర్వంగా ప్రకటించుకుంటూ ఉన్నాం. అబ్రహాము వంటి విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. 6,000 సంవత్సరాల క్రిందట అతని మనుష్యుని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితాల్లో ఈరోజు మనం చనిపోతే రేపటి కాలానికి మర్చిపోయే బ్రతుకును మాత్రం బతకూడదని బైబిల్ చెప్తుంది. ఈరోజు మనం ముగించబడితే రేపటి కాలానికి మన జీవితాలు ఎవరికి గుర్తుండని పరిస్థితుల్లో మనం బ్రతకకూడదని బైబిల్ చెప్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తల కార్యాలకి ఈ యొక్క యోధా పత్రికకి మధ్య అనేక పుస్తకాలు ఉన్నాయంటారా లేదంటారా? అపోస్తల కార్యాల గ్రంథానికి యోధా పత్రికకి కొన్ని పుస్తకాలు మధ్యలో ఉన్నాయి. అయితే అపోస్తల కార్యములందు శిరచ్ఛేదనం చేయబడిన యాకోబును గురించి అనేక పుస్తకాల అనంతరం ఇంచుమించు ఆఖరి పుస్తకం అనే చెప్పాలి, ప్రకటన గ్రంథం పద్మాసు ద్వీపంలో వ్రాయబడింది కనుక ఇంచుమించు ఆఖరి పుస్తకాల్లోకి రెండో పుస్తకంలోకి వచ్చేసిన ఈ యోధా రాసిన పత్రికలో మరలా యాకోబుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ యోధా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమని బైబిల్ చెప్తుంది. ఒక వ్యక్తి మరణం కూడా గొప్పదై ఉండాలని బైబిల్ చెప్తుంది. ఒక వ్యక్తి శ్రమానంతరం ఆ శ్రమలలో నుంచి క్రీస్తుని ఇంకా ఎరిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. కలిగినటువంటి శ్రమ దేవునికి మనల్ని మరింత దగ్గర చేయాలని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇది యోధా యొక్క పరిచయం. ఇది ఎవరి పరిచయం అండి? యోధా యొక్క పరిచయం. మరి పరిచయం చేయబడినటువంటి యోధా ఎవరి కోసం ఈ పత్రిక రాశాడు? ఈ మాట కూడా మనం నేర్చుకోవాలి కదా. ఈ పత్రిక రాసింది ఎవరంటండి? మరలా చెప్పాలి, నాకు పూర్తిగా చెప్పాలి. ఈ పత్రిక రాసింది ఎవరంటండి? యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునై ఉన్న యోధా రాసింది. అంటే ఆత్మీయంగా ఎవరని చెప్పుకున్నాం? యేసుక్రీస్తుకి దాసుడు. భౌతికంగా ఎవరని చెప్పుకున్నాం? యాకోబు యొక్క సహోదరుడు. గమనించాలి ప్రియ
ప్రియులారా, మనము ఆత్మీయంగాను భౌతికంగాను కూడా సాక్ష్యం కలిగినటువంటి వారమై ఉండాలి. ఈ సహోదరుడైనటువంటి యోధ ఎవరికి పత్రిక రాస్తున్నాడు, అసలు ఎందు నిమిత్తం ఈ పత్రికను రాస్తున్నాడు, దేనితో ఈ పత్రికను ప్రారంభించాడు అనే విషయాన్ని మనం చూస్తే ఎవరికి రాశాడని రాయబడింది చూడండి. ఎవరికి రాశాడు ఈ యోధ పత్రిక అంటే, యేసు దేవుని తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రపరచబడి పిలవబడిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఎవరంటే మనం చెప్పాలి, ఎవరు మీరు అని అడిగితే మన దగ్గర సరైన సమాధానం ఉండదు. మరి క్రీస్తులో ఎవరు మీరు అని అడిగినా మన దగ్గర సమాధానం ఉండదు. కానీ ఇక్కడ మనం ఎవరమో చెప్తున్నాడు చూడండి. ఎంత గొప్ప ఆధిక్యత కలిగిన వారమో మనం చెప్తున్నాడు, ఎంత విలువైనటువంటి వారమో మనం చెప్తున్నాడు, ఎంతగా దేవుడు మనలను ఎంత ఆధిక్యతలో పెట్టాడో మనం తెలుసుకోవాలి. ఎక్కడ ఉంచాడంటే దేవుడు లోకం మనల్ని చివరి మెట్టు మీద ఉంచితే దేవుడు మనల్ని పై మెట్టు మీద ఉంచాడండి. లోకం మనల్ని మురికి గుండలుగా పోలిస్తే దేవుడు మహిమ వస్త్రాలుగా పోల్చాడండి. లోకం మనల్ని పెట్టకప్పుగా పోలిస్తే దేవుడు మనల్ని సింహాసనంగా పోల్చాడండి. ఈ ఆధిక్యత క్రైస్తవులు గుర్తు పెట్టుకున్నంత కాలం కూడా విలువైన వ్యక్తులుగానే జీవిస్తారు, విలువలతోనే జీవిస్తారు, విలువలు కలిగే బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మన ఆధిక్యత రాయబడం చూడండి. మనం ఎవరు అంటే తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడిన వారము. ఎవరమంటే మనము తండ్రి అయిన దేవుని చేత మనము ప్రేమించబడినటువంటి వారు. రెండవది ఎవరమంటే యేసుక్రీస్తు చేత భద్రపరచబడిన వారు. ఎవరు భద్రపరుస్తున్నారు అనుకుంటున్నారు మీరు? నన్ను నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను అనుకుంటున్నారేమో, కానీ మనల్ని ఎవరు భద్రం చేస్తున్నారో తెలుసా? యేసుక్రీస్తు. మనం నిద్ర లేచింది మొదలుకొని మరలా పరుండి వరకు, పరుండిని మొదలుకొని మరలా నిద్ర మేల్కొని వరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని భద్రపరచుచున్నాడు. యేసుక్రీస్తు చేత భద్రపరచబడినటువంటి వారికి, అంతేకాదు పిలవబడినటువంటి వారందరికీ, ఎవరికంటే పిలవబడినటువంటి వారందరికీ కూడా శుభమని చెప్పి వ్రాయున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వంటే ఏంటో 3 విషయాలు, మనమంటే ఏంటో 3 విషయాలు. అసలు మనం ఎవరు దేవునికి, మనం దేవునిలో ఏమై ఉన్నాం, మన స్థితిగతులు దేవునిలో ఏమై ఉన్నాయి, మన పరిస్థితులు ఏమై ఉన్నాయని మనం ఆలోచించుకోవటానికి ఇక్కడ 3 శ్రేష్టమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. మొదటిది ఎవరమంటే దేవుని చేత ప్రేమించబడిన వారు. ఎవరమంటే మనము దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు అమ్మ వినాలి. దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు, దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడో ఒకే మాట చెప్తాను. యోహాను సువార్త 3:16 ఇప్పుడు చేయొద్దు, మనందరికీ తెలిసిన విషయమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశించక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఏం చేశాడంటయ్యా దేవుడు ప్రేమించి? దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే తనకున్న ఒక్కగానొక్క కుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి మనము నశించిపోకుండా విడిపించబడుటకు, మనము నశించిపోకుండా రక్షించబడుటకు తనకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. నశించకయు మరియు నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చేత ప్రేమించబడిన వారం మనము. ఇది మొదటిది. మరి ప్రేమించి దేవుడు ఏం చేశాడు? ప్రేమించి దేవుడు ఏం చేశాడంటే మనం నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందినట్లు తనకున్న అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపి మనకు రక్షకుడిగా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒకే ఒక మాట చెప్తాను నేను. దేవుడు ప్రేమించాడనటానికి రుజువు తన కుమారుణ్ణి మన కోసం పంపించడమే. దేవుడు మనల్ని ప్రేమించాడనటానికి రుజువు మన స్థానంలో తన కుమారుని నిలవబెట్టడమే. దేవుడు మనల్ని ప్రేమించాడనటానికి రుజువు మన శిక్షను తన కుమారుని మీద వేయటమే. దేవుడు మనం ప్రేమించాడనటానికి రుజువు తన కుమారునితో పాటు మనకు కూడా తన రాజ్యంలో చోటు ఇవ్వటమే. మరి మనం దేవుణ్ణి ప్రేమించున్నామనటానికి రుజువేది? మనం దేవుణ్ణి ప్రేమించున్నామనటానికి రుజువేది? దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనం నశించిపోవటం ఆయనకు నచ్చలేదు. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనకు నిత్య జీవం ఇవ్వటం ఆయనకు ఇష్టమైంది. ఆ రెండూ దొరకాలంటే భూమి మీద దేని ద్వారానూ దొరకదని తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా సమస్తాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణే బలిగా ఇవ్వటానికి వెనుతీయకపోతే, తన కుమారుణ్ణే ఇవ్వటానికి ఇష్టపడితే అంత ప్రేమకు మనం తిరిగిచ్చేదేంటి? అంత ప్రేమకు మనం ఇచ్చే బదులేంటి? అంత ప్రేమకు మనం తిరిగి ఏమిస్తున్నాం దేవునికి? అంత ప్రేమకు తిరిగి ఎలా
దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? అసలు దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారునిచ్చి నిన్ను రక్షిస్తే ఆయన అనుగ్రహించిన ఆ రక్షణను పొందుకొని తిరిగి దేవుని ప్రేమించి తిరిగి దేవుని మార్గాన్ని అనుసరించి తిరిగి దేవుడు కోరుకున్న రీతిగా బ్రతకవలసి వస్తే మన జీవితాల్లో అలాంటి బ్రతుకుతోనే ముందుకెళ్తున్నామా అనేదే ఒక ప్రశ్న. అలాంటి జీవితాన్నే కలిగి ఉన్నామా అనేది ఒక ప్రశ్న. ఒకటే ఒక మాట సమాధానం నేర్చుకుని మనం ముందుకెళ్ళిపోదాం. దేవుడు ప్రేమించుతున్నాడు అనటానికి రుజువు తనకున్న కొడుకుని విడిచిపెట్టేశాడు. మనందరినీ కుమారుడితో పాటు పైకి చేర్చుకోవటానికి ఇష్టపడ్డాడు. నువ్వు ప్రేమించుతున్నావు అనటానికి రుజువు ఏంటో తెలుసా? నీవు దేవుని కోసం దేవునికి అసహ్యమైన వాటిని విడిచిపెట్టాలి, దేవునికి వ్యతిరేకమైన వాటిని విడిచిపెట్టాలి, దేవునికి విరోధమైన వాటిని విడిచిపెట్టాలి, దేవుడు కోరుకున్న వాటిని హత్తుకొని ఉండాలి, దేవుడు ప్రేమించే వాటిని ప్రేమించాలి, దేవుడు కోరుకున్న వాటిని కోరుకోవాలి, దేవుడు అంగీకరించిన వాటిని కోరుకోవాలి, దేవుడు సంతోషించి వాటిని నువ్వు కోరుకోవాలి. మరి మన జీవితాలు దేవుణ్ణి ప్రేమించే జీవితాలుగా ఉన్నాయా? మన జీవితాలు దేవుణ్ణి ప్రేమించే జీవితాలుగా ఉన్నాయా? ఒకసారి మీరే ఆలోచించండి. ఇదిగో నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే అన్నిటిని విడిచిపెట్టి బయటికి రమ్మన్నాడట భక్తుడిని. విడిచిపెట్టొచ్చాడా లేదా? విడిచిపెట్టొచ్చాడా లేదా మోషే? అన్నిటిని విడిచిపెట్టేసి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా బ్రతకడం ప్రారంభించాడు. అన్నీ ఇచ్చాడు దేవుడికి. మోషే ఏది ఇవ్వక మానలేదు. కానీ మిగిలిపోయింది ఏంటో తెలుసా? దేవుని మీద మోషే చూపించిన ప్రేమ మిగిలిపోయింది. అది సాక్ష్యమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 12 మంది శిష్యులు దేవుణ్ణి ప్రేమించారు కనుక అన్నిటినీ విడిచిపెట్టి ఆయన వెంబడించారు. మీరు అనుకుంటున్నారు జాలరోడే కదా, వాళ్ళే కదా విడిచిపెట్టాడు, లేకపోతే వ్యవసాయం చేసుకునేవాడే కదా అరకనే విధులు పెట్టాడు, ఇలా మీకు చిన్న చిన్న వాటియే కనబడతా ఉంటాయి. కానీ లోకా అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడండి. ఆయన వైద్యుడు. ఆయన ఎవరంటండి? వైద్యుడండి. కానీ యేసు ప్రభువుని ప్రేమించి తన వైద్యాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించి ఆయన శిష్యుడిగా మారి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఎలాంటి కార్యాలు చూడగలడో చేయగలడో అలాంటి కార్యాలు చూశాడు. మీరు 4 సువార్తలు గమనించండి. కొన్ని సువార్తల్లో ఒక్కొక్కటి మిస్ అవుతూ ఉంటుంది, కానీ లోకా సువార్తలో అన్నీ రాయబడి ఉంటాయి. యేసు పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు, యేసు ప్రభువులో ఉన్న అద్భుతాల దగ్గర నుంచి, సూచక్రియల దగ్గర నుంచి, బోధ దగ్గర నుంచి ప్రతి మాట, ఒక్క మాట పొల్లు పోకుండా పొల్లు రాకుండా లోకా భక్తుడు తన సువార్తలు వివరించడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను ప్రియులారా? దేవుణ్ణి ప్రేమించిన వారు తేలిగ్గా లోకాన్ని విడిచిపెట్టగలుగుతారు. దేవుణ్ణి ప్రేమించిన వారు దేన్నైనా తేలిగ్గా విడిచిపెట్టగలుగుతారు. దేవుణ్ణి ప్రేమించే వారికి లోకం తృణప్రాయంగా కనపడుతుంది, దైవభక్తి అమూల్యమైనదిగా కనబడుతుంది. ఈరోజు నీకు ఇంకా నాకు కనపడటం లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమించున్నానని అనుకుంటున్నావు కానీ ప్రేమించటం లేదు. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం నశించిపోకుండా సమస్తాన్ని అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, నీవు దేవుని ప్రేమను, దేవునికి పట్ల నీకున్న ప్రేమను రుజువుపరచాలనుకునే వ్యక్తివైతే నీ జీవితం మార్చుకుంటే చాలు. ఆయన సంతోషించి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు? రెండో విషయం ఏం రాస్తుంది ఇక్కడ? యేసుక్రీస్తు చేత భద్రము చేయబడిన వారు. ఎవరి చేత భద్రం చేయబడిన వారు అంటండి? యేసుక్రీస్తు చేత. అంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడని మనకు తెలుసు. యేసుక్రీస్తుకి ఈ భూమి మీదను పరలోకం మీదను సమస్త అధికారం కలిగి ఉన్నదని మనకి తెలుసు. దీన్ని బట్టి నేను ఒక మాట చెప్తాను. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏ స్థలముందైనా, ఏ పరిచర్య ఎందైనా, ఎవరి మధ్యలోనైనా ఆయన దీనుల మధ్యలో నిలబడ్డాడు, రోగుల మధ్యలో నిలబడ్డాడు, పేదల మధ్యలో నిలబడ్డాడు, అధికారుల మధ్యలో నిలబడ్డాడు, రాజుల మధ్యలో నిలబడ్డాడు, ఫరోల ఎదుట నిలబడ్డాడు, హేరోదుని ఎదుట కూడా ఆయన నిలబడ్డాడు. ఎక్కడైనా భూమి మీద పరలోకం మీద అధికారం కలిగిన వ్యక్తిగా ఆయన ఎక్కడైనా నిలబడ్డాడా? ఎలాగ నిలబడ్డాడంటే దీనత్వానికి రూపుగా నిలబడ్డాడు, వినయానికి రూపుగా నిలబడ్డాడు, ప్రేమకు రూపుగా నిలబడ్డాడు, క్షమాపణకు రూపుగా ఆయన నిలబడ్డాడు. అందుకే ఆ యొక్క స్వభావం ఏం చేసిందంటే ఆయనతో పాటు ఉన్న వారందరికీ కూడా కంచి వేసింది.
ఏం చేసిందండి? కంచి వేసింది, భద్రం చేసేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం గమనిస్తే పశువుల తొట్టే ఆయన్ని భద్రం చేసిందంటండి. పశువుల తొట్టి కూడా ఆయన ఏం చేసిందంట? భద్రం చేసిందంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ మనం ఇంకా ఆయన్ని భద్రం చేయలేకపోతున్నాం. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆయనేమో తన కృపతో, తన ప్రేమతో, తన నీతితో, తన పరిశుద్ధతతో మనల్ని భద్రం చేస్తూ ఉంటే మనమేమో ఆయన్ని హేళనకు అప్పగిస్తున్నాం, మనమేమో ఆయన అవమానాలకు అప్పగిస్తున్నాం, మనమేమో ఆయన వెక్కిరింతల పాలు చేస్తున్నాం, మనమేమో ఆయన నామాన్ని దూషించేవారిగా చేస్తున్నాం. ఒకవేళ నీకు అనిపించవచ్చు ఏం చేస్తే ఏముందిలే అని, ఏం చేస్తే ఏముందిలే అని మనకు అనిపించినా ఒకరోజు తీర్పు అనేది ఉందని మాత్రం మర్చిపోకూడదు. ఒకరోజు ఏముందండి? తీర్పు అనేది ఉందని మాత్రము మనం మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేయబడుతున్నామండి? దినము కూడా మనము భద్రపరచబడుతున్నాం. రోగం కలిగింది, వైద్యుడిగా మారటం లేదా? బలహీనతలు కలిగింది, బలమును మనకు అనుగ్రహించటం లేదా? అప్పుల బాధ, ఇరుకుల బాధ, ఇబ్బందుల బాధ, అన్నం లేని బాధ, వస్త్రాలు లేని బాధ, దేవుడు వీటిని అన్నిటి నుంచి మనల్ని భద్రపరచటం లేదా? ఎన్నోసార్లు ఎన్నో రీతిలుగా ఈ బ్రతుకెందుకు, ఈ జీవితం ఎందుకు అనుకున్న స్థితిలో నుంచి ఈరోజు బాగానే ఉన్న స్థితిలోకి మనల్ని నడిపించిన వాడు దేవుడు కాదా? మరి ఈ స్థితి కలగ చేసిన దేవుని పట్ల కృతజ్ఞత ఉందా? ఈ స్థితి కలగ చేసిన దేవుణ్ణి ఏ స్థితిలో నువ్వు వీధిలో నిలబడుతున్నావో ఎప్పుడైనా ఆలోచించావా? నిన్ను ఈ స్థితిలో నిలబెట్టిన దేవుణ్ణి వీధిలో నువ్వు ఏ స్థితిలో నిలబెడుతున్నాను? నేను నా సంఘంలో నా దేవుణ్ణి ఏ స్థితిలో నిలబెడుతున్నాను? నా గ్రామంలో నా దేవుణ్ణి నేను ఏ స్థితిలో నిలబెడుతున్నాను? నేను ప్రకటించే చోట నా దేవుణ్ణి నేను ఏ స్థితిలో నిలబెడుతున్నాననే ఆలోచన మనకి కలగాలి కదా. యూదులంటండి ఒక్క మారే ఆయన శిలువ మీద నిలబెట్టారట. కానీ ఈనాడు ఈ దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారందరూ ప్రతి దినము ఆయన్ని శిలువ మీద ఊరేగిస్తూనే ఉన్నారంటండి. మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి కదా. మనల్ని ఎవరు భద్రపరుస్తున్నారు అనుకుంటున్నారు? మనల్ని ఎవరు భద్రపరుస్తున్నారు మీరు అనుకుంటున్నారు? నేనే. కానీ దూర ప్రాంతాన మన పిల్లలు ఉన్నారు, ఎవరు భద్రపరుస్తున్నారు? దూర ప్రాంతాన మన తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరు భద్రపరుస్తున్నారు? దూర ప్రాంతాన ఎక్కడో ఏదో పరిస్థితుల్లో, ఏదో ఒక ప్రయాణాల్లో, ఏదో ఒక వాహనాల్లో, ఏదో ఒక పొలాల్లో, ఏదో ఒక ఊర్లలో, ఏదో ఒక గ్రామాల్లో నివసిస్తున్న వారిని అందరినీ భద్రపరుస్తున్నది ఎవరో? దేవుడే కదా. ఎవరు భద్రపరుస్తున్నారండి? యేసుక్రీస్తు చేత భద్రపరచబడిన వారము మనము. అయితే నేను ఒక మాట చెప్తాను, మరి దీవెనకరమైన మాటలే పలకాలని నాకు కూడా ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి కొన్ని హెచ్చరికలను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనలను భద్రపరిచినప్పుడు ఆ భద్రపరచబడిన స్థితిలో మనము ఆయన మార్గంలో లేకపోతే, భద్రపరచబడిన స్థితిలో మంచి ద్రాక్షల వలె ఫలించలేకపోతే, భద్రపరచబడిన స్థితిలో ఆయన వెంబడి మనం వెళ్ళకపోతే ఏం జరుగుతుందో ఒకే ఒక మాట చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. అమ్మ ఒకళ్ళ దగ్గర పెట్టు. యెషయా గ్రంథం దగ్గరికి రండి. అక్కడ 5వ అధ్యాయంలో చూడండి. అక్కడ 5వ అధ్యాయంలో మరి 5వ వచనం చూడండి. 5వ వచనం మీరెవరో చదవద్దు, నేనే చదువుతాను. ఆ మాట మీరు చదవడం కూడా నాకు ఇష్టం లేదు. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యములు మీకు తెలియచెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దానిని పాడు చేసేదను. ఈ మాట చదవటానికే నేను ఇష్టం లేదన్నానంటే ఎంత భయంకరంగా ఉందో మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంట తనకిష్టమైనటువంటి స్థలంలో, ఏది దేవునికి ఇష్టమైన స్థలం? దేవుని మందిరం. తనకిష్టమైనటువంటి స్థలంలో తనకిష్టమైన మనుషులమైన మనల్ని తీసుకొచ్చి అక్కడ నాటాడట. ఏం చేశాడటండి? తీసుకొచ్చి మనల్ని ఇక్కడ నాటాడట. నాటి సత్తువు గల భూమిగా చేసి శ్రేష్టమైనటువంటి కావలసినటువంటి సమస్తాన్ని ఇచ్చి కొంతకాలం తర్వాత వాటి యొక్క ఫలాలు వెతకడం మొదలుపెట్టాడట. కొంతకాలానికి వాటి ఫలాలు వెతకడం మొదలుపెట్టినప్పుడు దేవుడు వాటి నుంచి ఆశించిన ఫలాలు వేరు. ఎందుకంటే దేవుని యొక్క ఒక నమ్మకం ఏంటంటే, నేను వాళ్ళని నాకు ఇష్టమైన స్థలంలో భద్రపరిచాను కదా. సత్తువు గల భూమి అంటే దేవుని మందిరంలో నాకు ఇష్టమైన స్థలంలో వాళ్ళని భద్రపరిచాను కదా. కాబట్టి నా భద్రతలో ఉన్నవారు, నేను భద్రపరిచినటువంటి వారు మంచి ఫలాలే ఫలిస్తారని దేవుని విశ్వాసం. అందుచేతనే మంచి ఫలాలు ఫలిస్తారని ఆశగా వచ్చాడటండి. ఎలా వచ్చాడంటండి? ఆశగా వచ్చి గబగబా ఒక ఫలాన్ని రుచి చూసేసరికి ఆ ఫలం ఎలా ఉందంటండి? చేదుగా, కారుగా ఉందట.
ఈ కారుగా ఉన్న ద్రాక్షను చూసి దేవుడు, నేను దీనిని గాలికి విడిచిపెట్టలేదే, మీరు జాగ్రత్తగా వినండి, నేను దీన్ని గాలికి విడిచిపెట్టలేదే, నేను దీనిని రోడ్డు మీద పడేయలేదే, దీనిని ఎరువు వేయకుండా ఉండలేదే, దీనికి నీరు కట్టకుండా ఉండలేదే, దీని చుట్టూ నేను కంచె వేయకుండా మానలేదే, దీన్ని నేను కాపాడటం మానలేదే, మరి ఎందుకు ఇది కారు ద్రాక్ష కాయాలని ఆయనకి ఏమొచ్చిందంటండి? ఇవన్నీ మనకు దొరుకుతున్నాయా లేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. రోడ్డు మీద వదిలేశాడా దేవుడు మనల్ని? ఆహారం ఇవ్వకుండా వదిలేశాడా దేవుడు మనల్ని? కాపుదలు ఇవ్వకుండా వదిలేశాడా దేవుడు మనల్ని? నీరు కట్టలేదు, రక్తం కట్టాడు కదా. నీరు కట్టాడా, రక్తం కట్టాడా? నీరు కట్టలేదు, రక్తం కట్టాడు. ఎరువేయలేదు, తన ప్రాణాన్ని ఇచ్చాడు కదా. ఇన్ని వేసి తన కంచెలో భద్రపరిస్తే మన రుచి ఆయనకి ఎలా అనిపించాలి? మధురంగా అనిపించాలి. అంతేనంటారా? మధురంగానే అనిపించాలంటారా? మరి ఎలా కనిపిస్తుంది మన రుచి? మన రుచి ఎలా కనిపిస్తుంది అంటారు? ఆ పండ్ల రుచి ఎలా కనిపించిందంట? చేదుగా అనిపించిందట. ఈ చేదు ఆయన కోపాన్ని తెప్పించడానికి కారణం ఏంటంటే, ఆయన భద్రతలో లేని వాళ్ళ చేదును ఆయన ఆలోచించడు. ఆయన భద్రతలో ఉన్న వారి చేదును ఆయన పట్టించుకున్నాడు. కోపం వచ్చిందంట. తన చేతులతో తానే ఏం చేశాడంట? తానేసిన కంచెని, మీరు చెప్పొద్దు నేనే చెప్తాను, తానేసిన కంచెని ఏం చేశాడట? తానే తీసేశాడట. తాను కట్టిన గోడలు తానే పడేశాడట. ఏం చేశాడంటండి? దేవుని మాటలు సహోదరులారా ఒక మాట చెప్తాను. దేవుని మాటలు వింటున్నప్పుడు భయపడకండి, బ్రతుకుతున్నప్పుడు భయపడండి. మందిరంలో భయపడకండి, మందిరపు వెలుపట భయపడండి. మందిరం లోపట ఈ మాటలు కాదు, మందిరం వెలుపట మనం బ్రతకటానికి ఈ మాటలు, లోకంలో మనం బ్రతకటానికి ఈ మాటలు. దేవుడు కంచి తీసేస్తే సాతానుడు చూస్తూ ఊరుకుంటాడమ్మా? దేవుడు గోడ పడగొట్టేస్తే సాతానుడు కళ్ళు మూసుకుని కూర్చుంటాడమ్మా? ఇక దాని ఇష్టం, ఏం చేయాలో అది చేశాడట. అవన్నీ ఆ అధ్యాయంలో ఉంటాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని భద్రతలో ఉన్నాం మనం. ఆ భద్రతలో మనం ఎల్లప్పుడూ రుచి కలిగిన వారంగా ఉండాలి. ఆ భద్రతలో మనం ఎప్పుడు దేవునికి ఇష్టమైన వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఎందుకు భద్రపరిచాడో తెలుసా? యేసు వలే ఉంటామని. ఎవరి వలే ఉంటామని? యేసు వలే ఉంటామని. మనం ఎవరి వలే ఉన్నాం? మనం ఎవరి వలే ఉంటున్నాం? మీరు మీ తండ్రి అయిన అపవాది కుమారులు అన్నట్టుగా బ్రతుకుతున్నామా? మీరు మీ తండ్రి అయిన అబ్రహాము కుమారులు అన్నట్టు బ్రతుకుతున్నామా? ఒకసారి మీరే ఆలోచించండి. అబ్రహాము సంతానం కనుకే ఆశీర్వదించబడ్డారు. అపవాది సంతానం ఎక్కడన్నా ఆశీర్వదించబడింది ఏంటండి? ఈరోజు మన సంతానపు ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? అయ్యా ఎవరు కావాలి నీకు అని అడిగాడంట ఒక భక్తుడు దేవునికి. ఎవరు కావాలో చెప్పాడంట. దేవుని చిత్తం అయితే రేపు ఎల్లుండో చెప్తాను. ఎవరు కావాలయ్యా నీకు అని అడిగాడంట. నాకు అబ్రహాం లాంటి తండ్రున్న ఇల్లు కావాలన్నాడట. అన్నా లాంటి తల్లున్న ఇల్లు కావాలన్నాడట. ఇశ్రాయేలు చిన్నది లాంటి కూతురున్న ఇల్లు కావాలన్నాడట. 12 ఏళ్ల వయసులో తండ్రికి తల్లికి కూడా విధేయుడై వడ్రంగి పని చేసిన యేసు లాంటి కుమారుడున్న ఇల్లు కావాలన్నాడట. మరియా మార్త లాంటి అక్క చెల్లెళ్ళు ఉన్న ఇల్లు కావాలన్నాడట. ఎన్ని విషయాలు ఉన్నాయో బైబిల్లో. మరి మన ఇల్లు, మన పరిస్థితులు, మనం దేవుని చేత భద్రపరచుపరుచున్న వారమై ఉండి కూడా మనం ఇంకా ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోలేకపోవటం ఎంతో విచారించదగిన విషయం. విశ్వాసం లేని వారి వలె బ్రతుకుతున్నాం. దేవుని మందిరంలో దొరకని భద్రత లోకమంతా వెతికినా దొరకదు. యేసుక్రీస్తుని ఇవ్వని భద్రత ఏ ఇల్లు, ఏ ఊరు, ఏ వాడ, ఏ మనిషి, ఏ ఊరు కూడా ఇవ్వలేదు. అది విశ్వాసం మనలో ఉంటే ఈరోజు ఈ మందిరం ఖాళీగా ఉండేది కాదు. వచ్చేమా, లేదా వచ్చేయడమా, వచ్చేది తమ్ముడా, లేదా మీ కుటుంబాలు దేవుని సన్నిధిలో భద్రం చేయబడి ఉండేవి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మూడో విషయం ఏమన్నాడు చూడండి అక్కడ. మరి ఇంకా నేను అసలు ప్రారంభమే కాలేదు, సమయం చాలా అయిపోయింది. పిలవబడినటువంటి వారు